కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పిఆర్ కావాలి అనుకుంటే దానికి స్కోప్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి? మేడం యాక్చువల్గా మనకి యూకే చూసుకుంటే కనుక మాస్టర్స్ 2 years ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మాస్టర్స్ 2 years ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎలాంటి హడల్స్ లేకుండా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా 2 years అనేది పిఎస్డబ్ల్యూపీ వస్తుంది. పిఎస్డబ్ల్యూపీ అంటే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. ఇది ఓపెన్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ కోర్స్ చేసిన తర్వాత ఇదే జాబ్ చేయాలని కాకుండా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఏ జాబ్ చేసినా కానీ వాళ్ళు పిఎస్డబ్ల్యూపీ అనేది 2 years ఇవ్వడం జరుగుతుంది. సో 2 years పిఎస్డబ్ల్యూపీ ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత పిఎస్డబ్ల్యూపీ స్టూడెంట్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా టైర్ 2 వీసాకి అంటే ఎంప్లాయ్మెంట్ వీసాకి కన్వర్ట్ అవ్వచ్చు. సో వన్స్ ఎంప్లాయ్మెంట్ వీసాకి మారిన తర్వాత ఆ ఎంప్లాయ్మెంట్ వీసా మీద 5 years కనుక యూకేలో స్టే చేస్తే పిఆర్ అనేది రావడం జరుగుతుంది. సో పిఆర్ ఆప్షన్స్ కూడా వెరీ ఈజీ పిఆర్ ఆప్షన్స్ ఉన్న కంట్రీ మన యూకే. అండ్ కమింగ్ టు కోర్సెస్, ఏ కోర్సెస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు, ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ ఉన్నారు? మెయిన్లీ ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళే కాకుండా డిగ్రీ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ కూడా యూకేలో ఏంటంటే బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. మేజర్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో యూకేలో షార్టేజ్ ఉంది. వరల్డ్ వైడ్ మొత్తం కూడా షార్టేజ్ ఉంది ఈ కోర్సులకి. యూకేలో షార్టేజ్ ఉంది. అండ్ మోర్ ఎవర్ రీసెంట్గా వచ్చిన మన ఇమిగ్రేషన్ రూల్స్లో కనుక చూసుకుంటే టెంపరరీ షార్టేజ్ లిస్ట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ చేసిన గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంది అని చెప్పి అందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోల్స్ని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. పర్టికులర్గా ఏఐ కానీ డేటా సైన్స్ తీసుకునే వాళ్ళకి యూకేలో బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మెకానికల్ అయినా సివిల్ అయినా ఈసీఈ కానివ్వండి ట్రిపుల్ ఈ కానివ్వండి అండ్ బీటెక్తో పాటు మనకి డిగ్రీ ఎంబీఏ కోర్సులకి అండ్ హోటల్ మేనేజ్మెంట్కి అండ్ అదేవిధంగా హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా యూకేలో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే యూకే ఇస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ సింగిల్ సెక్టార్. యూకే ఇస్ డిపెండ్స్ అపాన్ ద మల్టిపుల్ సెక్టార్. అండ్ యూకే కనుక చూసుకుంటే మనకి కంట్రీస్ వైజ్ చూసుకున్న యూకే అనేది సెట్ ఆఫ్ 4 countries అనమాట యాక్చువల్గా. ఇంగ్లాండ్ కానివ్వండి స్కాట్లాండ్ వేల్స్ నార్థన్ ఐర్లాండ్. సో వీటిలో మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి యూకేలో. సో అందుకే యూకే ఇస్ వన్ ఆఫ్ ద ఇప్పుడున్న కండిషన్స్లో యూకే అన్ని రకాలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ గారు కూడా హీస్ ఫ్రమ్ యూకే. సో యూకేలో ఏఐకి సంబంధించిన రీసెర్చెస్ చాలా జరుగుతూ ఉంటాయి యూనివర్సిటీస్లో కానీ లేకపోతే కంపెనీస్లో కానీ. సో ఏఐకి డేటా సైన్స్కి జాబ్ ఆప్షన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో విన్నారు కదండి, మీరు యూకేలో మాస్టర్స్ చేయాలి అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవనో లేకపోతే ఇంకొకటి అక్కడ తెలిసిన వాళ్ళు లేరనో ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్న ఆందోళన ఏమీ మీకు అవసరం లేదు. వన్స్ ఒక్కసారి మీరు రీసోర్స్ని అప్రోచ్ అయితే మీ లోన్ ప్రాసెస్, లోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. మీ జోబీ నుండి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ₹1 లేకుండా మీరు యూకేకి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో రీసోర్స్ వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేస్తే ఇన్ డీటెయిల్ మీ ఎలిజిబిలిటీని బట్టి మీ ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు, ఎంత లోన్ ఇస్తారు అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.